భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం నెలకొంది. భద్రాచలంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి ఒత్తిడి వల్లే ఆత్మహత్య చేసుకున్నట్టు బంధువులు ఆరోపిస్తున్నారు. వేధింపులు తట్టుకోలేక ఫ్యాన్కు ఉరేసుకుని తనువు చాలించినట్టు ఆరోపిస్తున్నారు. ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హాఫ్ అన్ అవర్ టైం ఇస్తే నాకు పిటిషన్ ఏమో స్టేషన్ కి రాసి చదువుకో నాన్న మంచి బతుకుతాం, ఏం లేదన్నా కానీ నా చదువే నా కొడుకుని. నా పేరు శనిగా వెంకట లక్ష్మణరావు, మా అబ్బాయి పేరు శనిగా రామ్ పవార్. అతను 10th లో 10/10 వచ్చినాయి. త్రివేణి స్కూల్ ఇంటర్లో నలంద కాలేజీలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చాడు. IITలో కూడా ర్యాంక్ కొడుతా అన్నాడు. సెకండ్ ఇయర్లో కూడా బాగా చదివాడు. అయితే కాలేజీలో ఉన్న చైతన్య గారు, తర్వాత మొమిన్ పాషా అండ్ రమేష్ గారు మొత్తం కలిసి మా అబ్బాయిని కాలేజీ పోతుంటే టార్చర్ చేసి రమ్మంటే రానియకుండా చాలా ఇబ్బంది పెట్టారు. నేను పలుమార్లు వెళ్ళి అడిగినాలే కానీ వాళ్ళు 2-3 గంటలు కూర్చోబెట్టి మీ అబ్బాయి చదవడు, ముద్దు, వెనక కూర్చుంటాడు, వేస్ట్ గాడు, దరిద్రుడు, లేటుకు వస్తే లేటుకు వచ్చినా తొందరగా వచ్చిన అంటారు డాడీ అని ఛాన్సార్ ఇట్లా చెప్పిండు మా బాబు. నేను వెళ్ళి మాట్లాడి సార్ ఇట్లా మా బాబు ఇట్లా ముద్ద అయితే స్టేట్ ఫస్ట్ ఎట్లా వస్తాడు సార్ అని కూడా చెప్పాను. చెప్తే కానీ వాళ్ళు వినకుండా మా అబ్బాయిని అలా టార్చర్ మొదలుపెట్టారు. లాస్ట్ టైం 1 వీక్ కాలేజీ 4 రోజులు పోతే కాలేజీకి వెళ్ళి బయట నిలబెడితే మేము పోలేదు. మమ్మల్ని కూడా చాలా ఇబ్బంది పెట్టారు. మేము ఏ ముఖం పెట్టుకోవాలని పోతే మా అబ్బాయిని బయట నిలబెట్టడంతో అతను బాగా మానసికంగా వేదన వచ్చింది. ఇంటికి వచ్చి 2 రోజులు చదువుకున్నాడు. నేను ఫైనల్గా IIT ఎగ్జామ్ రాస్తాడు డాడీ, ర్యాంక్ కొడతా అని చెప్పాడు. కానీ కాలేజీ వాళ్ళు మీరు కాలేజీకి రావాలని బాగా చికాకు చేసి ఒత్తిడి చేసి మేము కూడా వెళ్ళి డాడీ అటెండెన్స్ లేకపోతే ఆల్ టికెట్ టీటర్ అని కూడా చెప్పాను. చెప్తే నేను వెళ్తా డాడీ, నేను ఈరోజు మార్నింగ్ వెళ్తానని చెప్పిండు. పొద్దున్న కల్లా ఉరేసుకొని చనిపోయాడు నా బాబు. చావు కారణం కాలేజీ వాళ్ళే. డ్రీమ్ బ్యాచ్ కి చెందినటువంటి విద్యార్థులు వాళ్ళ యొక్క మానసిక ఉల్లాసాన్ని, వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు నిరూపించుకోవడం కోసం ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది. ప్రైవేట్ కాలేజీలలో ఉన్నటువంటి యాజమాన్యాల తొత్తులుగా అధికారులు కూడా వ్యవహరిస్తా ఉన్నారు. అక్కడ ఫ్యాకల్టీ సరైన పద్ధతిలో లేకపోయినా, సౌకర్యాలు లేకపోయినా, క్లాసులు సక్రమంగా నిర్వహించకపోయినా, ఫీజు వసూలు చేస్తా ఉన్నా కానీ సంబంధించినటువంటి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోని పరిస్థితులలో పేరెంట్స్ కూడా ఆందోళన చెందుతారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పాఠశాల ప్రాంగణం కావచ్చు, కళాశాల ప్రాంగణం కావచ్చు, ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి నడిచే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి, అలా జరగని పక్షంలో జరుగుతున్నటువంటి విద్యార్థుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలుగా, మేనేజ్మెంట్ హత్యలుగా చిత్రీకరించాలని, వారి మీద కఠినమైనటువంటి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి